హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకొచ్చి, తండ్రి తండ్రి దానం ఏ విధంగా చేయాలి, దాన విధానం ఏమిటి తండ్రి అని అడిగాడంటండి. అప్పుడు ఆ తండ్రి చక్కగా ఈ విధంగా సమాధానం చెప్పాడంట. చేసిన పుణ్యం చెడని పదార్థం అన్నారు తాత్వికులు. భూమి మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా నాయన. అందువల్ల బతికిన 4 రోజులు పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే 4 ధర్మదేవతకు 4 పాదాలని సాంప్రదాయము ఉంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదం విరుగుతూ పోతూ రాగా కలియుగం వచ్చేటప్పటికి 4 పాదమైన దానం మాత్రం మిగిలిందంట. దానములను చేయదార చేతులాడక బహుదానంబు గురించి పాతిపెట్ట తుదను దండుగనిడి మొదలుగా చెడువరుడు అంటారు వేమన. తెలిసే కదా, మళ్ళీ నేనెందుకు చెప్పాలి అని ఆ భక్తునికి ఆ వెంకటేశ్వర స్వామి చక్కగా ఈ వేమన చెప్పిన పద్యాన్ని చెప్పాడంటండి. ఇక ఈ వేమన ఏం చెప్పిండో మనం తెలుసుకుందాం. దాన ధర్మాలు చేయకుండా పాతిపెట్టిన ధనం దక్కదని, నష్టమే మిగులుతుందని భావం. కృతాయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరంలో యజ్ఞం ఉత్కృష్టమైనవిగా గుర్తింపు పొందితే కలియుగంలో దానం శ్రేష్టమైనదిగా భావిస్తున్నారు విజ్ఞులు. దశదానాలని, షోడశదానాలని మన పురాణాలలో కనిపిస్తాయి. అన్ని దానాలలోకెల్లా అన్నదానం పరమోత్తమనని ఒక విశిష్ట భావన ఉంది. గోదానం, భూదానం వంటి వాటి చాలా విలక్షణ దానాలుగా మన శాస్త్రాలు అభివర్ణించాయి. ఆధునిక కాలంలో సమాజ రుణం అనే మాట తరచుగా వింటూ ఉంటాం. ధనదానంతో పాటు విద్యాదానం, ఆరోగ్యదానం, శ్రమదానం ఇవన్నీ సమాజ సంక్షేమానికే ఉద్దేశించినవే. రక్తదానం, అవయదానం వంటి ఆరోగ్యదానంలోని అంశాలు. దానానికి ఒక విధానం ఉంది. భగవద్గీత సాత్విక, రాజస, తామ సాధనాలను పేర్కొంది. దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాత్రోచితంగా ప్రత్యుపకారం ఆశించకుండా అర్తులకు సహాయపడడం సాత్విక దానం. ప్రత్యుపకారాన్ని, కీర్తిని ఆశిస్తూ ప్రతిఫలక్షతో చేసే దానం రాజసం. యోగ్యం కాని కాలంలో అయోగ్యులకు దానగ్రహీత పట్ల గౌరవం లేకుండా తిరస్కార భావంతో, అహంకారంతో చేసే దానం తామసం. అన్యాయంగా, ఆదర్శంగా సంపాదించిన ధనాన్ని దానంగా ఇచ్చినా అది మంచి ఫలితాన్ని ఇవ్వదు. న్యాయంగా, ధర్మంగా సంపాదించినది కొంచెమైనా అది దాన యోగ్యమన్నారు మన పండితులు. అర్చించి వచ్చిన వారి ఆవశ్యకతను గమనించి ప్రేమతో వారి హితాన్ని కోరి చేసేదే ఉత్తమ దానం. సమాజంలోని అవసరాలను గమనించి త్యాగబుద్ధితో వాటిని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో సమర్పణ చేసేదే ఉత్కృష్టమైన దానం. కానీ కాలగతిలో దాని స్వరూపం మారిపోయింది. గుప్తదానాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇచ్చేది చేరడేది, చెప్పుకునేది బారెడంత. పేరు, ప్రతిష్ట, పొగడ్తల కోసమే దానాలు చేసేవారి సంఖ్య ఇప్పటికీ పెరిగిపోతూ ఉంది. ఇచ్చిన ప్రతి వస్తువు మీద తమ పేరుండాలనే ఉబలాటం అతిశయిస్తుంది. శ్రద్ధ, చిత్తశుద్ధి లేని దానాలు సత్ఫలితాలను ఇవ్వవు. ఇంత చేస్తే ఎంత వస్తుందో అనే భావంతో చేసేది దానం కాదు. స్వార్థ ప్రయోజనం కోసం దాన ప్రక్రియను వాడుకోవడం హీనగుణం అంటారు. ధర్మస్థాపన కోసం తాను ఆహుతై తన వెన్నముక్కని వజ్రాయుధంగా మలిచి ఇంద్రుడికిచ్చాడు దత్తీచి. పరమ కారుణ్య భావంతో పావురాన్ని రక్షించడం కోసం తన శరీరాన్ని, మాంసాన్ని కోసి ఇచ్చాడు శివచక్రవర్తి. వచ్చిన వామనుడు విష్ణువని తెలిసిన గురువు వారించిన సత్యవాక్పలుకుడైన దాతగా వెన్నతికెక్కాడు బలిచక్రవర్తి. వీరందరూ దానగుణంలో సకల మానవాళికి చిరస్మరణీయులు. సమాజ కళ్యాణమే దానం యొక్క పరమ లక్ష్యం కావాలి. జీవితంలో మార్పు కోరుకుంటే దానికోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి విషయం గురించి చెడు సమయంలో నిర్ణయాలు తీసుకోకండి. జీవితం అంటే మంచి చెడులు, కష్టసుఖాల కలయిక.
కాబట్టి ఎలాంటి వాటినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. చెడు గురించి విచారించకండి, అది ఎల్లకాలం ఉండదు. డబ్బు శాశ్వతం కాదని గుర్తించండి, ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు. ఈ వీడియో ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ భగవంతుడు ఆ భక్తునికి దానం విషయం గురించి తెలియజేసిన విధానం కనుక ఎంత చక్కగా ఉంది. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మీరు ఏ పనిలో ఉన్నైనా సరే ఈ తండ్రి వీడియో పెట్టుకున్న విన్నా చాలు, ఆ తండ్రి దానం గురించి వివరించిన తీరు మనకు చక్కగా అర్థమవుతుంది. అంతా మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటుంది, బయట ఏమీ ఉండదు, అంతా మనలోపే ఉంటుంది. మనం వినాలని కోరిక ఉంటే ఖచ్చితంగా వీడియో వినగలుగుతాం. సమయాన్ని కేటాయించుకొని మన కోసం అన్నట్టు, మన గురించి మనం తెలుసుకోవడం అన్నట్టు వినడం ఒక సబ్కాన్షియస్ మైండ్లో మీరు పాజిటివ్గా పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో వినగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు ఆ తండ్రి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.